దేవి శరన్నవరాత్రి వేడుకలను విశాఖ జిల్లా గాజువాక 72వ వార్డు పాత కర్ణంవాణిపాలెం గ్రామంలో మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక రామాలయం ఎదురుగా ఉన్న సామాజిక భవనం వద్ద ఉత్సవరాట మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనసేన నేత కర్ణం కనకారావు వరలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఈ నెల 22 నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. గ్రామ మహిళలంతా కమిటీగా ఏర్పడి తొలిసారిగా ఇక్కడ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 11 రోజులు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, కుంకుమ పూజలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రతినిధులు సిరసపల్లి అప్పారావు, కర్ణం రెడ్డి, నరసింగారావు, జ్యోతి దంపతులు, వరలక్ష్మి, శంకరమ్మ, బాబురావు, కరణం సురేష్, శ్రీనివాస్, కర్ణం రెడ్డి, సురేష్, ప్రభుదేవ్ తదితరులు పాల్గొన్నారు. మహిళలందరూ కలిసి ఈ గ్రామంలో శ్రీ దుర్గాదేవి మహోత్సవం జరుపుతామని గ్రామంలో అందరూ కూడా ముందుకు వచ్చి దుర్గాదేవి బొమ్మను పెట్టి 9 రోజులు నవరాత్రులు చేసి 9 రోజులని అమ్మవారిని ఊరేగింపుతో వెళ్ళి అనుకార్యక్రమం చేద్దామనేసి అందరూ ముందుకు వచ్చారు. అలాగే ఈ సంవత్సరం ఎప్పుడూ లేదు, కొత్తగా ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మహిళలందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వైభవంగా చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ గ్రామ ప్రజలు, అలాగే గ్రామ మహిళలు, అలాగే గ్రామ కమిటీ, గ్రామ యువత, కుర్రోళ్ళు కూడా అందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ పూజా కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న నవరాత్రులు ప్రతి గ్రామంలో చేస్తారు. ఎన్నో సంవత్సరాలుగా అన్ని వేరేలు చేసిన ఈ పాతకర్ణంపాలెం గ్రామంలో ఈ 72వ వార్డు గాజువాక నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా పాతకర్ణం మహిళలు కానీ వాళ్ళ స్నేహితులు, చుట్టుపక్కల మహిళలందరూ కలిపి ఈ నవరాత్రులు చేస్తే బాగుంటుందని ఒక డిసైడ్కి వచ్చి ఈ మహిళలందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు నవరాత్రులు రాటేయడం జరిగింది. అదేవిధంగా ఈ నవరాత్రుల 11 రోజులు కూడా 9 రోజులు, 10 రోజులు, 11 పూజలన్నీ చేసి మంచి గ్రామాలకి, గ్రామం ఉన్న చుట్టుపక్కల ప్రజలందరికీ తల్లి ఆశీర్వాదం కోరుకుంటూ ఈ నవరాత్రులు చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామ పెద్దలకి, ఇక్కడ ఇచ్చేసిన మహిళలకి అందరూ కూడా దీన్ని సహకరించిన గ్రామ కమిటీ పెద్దలు, మరి బీజేపీ నాయకులు కర్ణం నరసింహ కానీ, సరసపల్లి అప్పారావు గారు, ఇక్కడ ఇచ్చేసిన యూత్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు, మహిళలందరూ కూడా ఈ నవరత్నాలు, ఈ ఉత్సవాలు ఏ ఉన్నాయో అందరూ కూడా ఘనంగా నిర్వహించి ప్రతిరోజు కూడా తల్లికి పూజలు చేసి మంచి అభివృద్ధి చెందుతారని చెప్పి